ఇట్టడి విషాదంలో మునిగిపోయి ఉన్నారు మన గ్లోబల్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో నెట్టింట్లో ఎంత ఆసక్తికరంగా మారుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆయన కుడి చేతికి సర్జరీ చేయించుకున్న వైనం. అయితే ఇక సర్జరీ తర్వాత దాదాపు 2-3 నెలల వరకు కంప్లీట్ రెస్ట్ అవసరమని చెప్పడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు విషాదంలో మునిగిపోయి ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే అందరం నోరెళ్ళబెట్టవలసిందే. అదేంటయా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంతో ముద్దుగా పెంచుకున్న తనతో పాటు తనకి 4 ఏళ్ల పాటు తన బెస్ట్ ఫ్రెండ్‌గా తన అప్స్ అండ్ డౌన్స్‌లోను, తన హ్యాపీనెస్‌లోను తనకు కొండంత ఆనందాన్ని అందించడానికి ఎంతో ఇష్టమైన, తను ఎంతో ప్రేమగా చూసుకునే తన పెంపుడు కుక్క కాలం చేసిందట. ఇక ఈ బాధని సోషల్ మీడియాని వేదికగా చేసుకొని చెప్పడం జరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న పెంపుడు కుక్కల్లో ఆయన ఎంతో ముద్దుగా, ప్రేమగా పిలుచుకునే ఒక కుక్క బగీరా. అయితే ఈ జాతి కుక్క పేరు బెర్నీస్ మౌంటైన్ డాగ్. ఇది ఎక్కువగా మౌంటైన్ ప్రదేశాల్లో అంటే స్విట్జర్లాండ్‌కి చెందిన ఈ డాగ్. ఈ డాగ్ నిజంగానే చాలా కాస్ట్లీ డాగ్ అట. దీని మెయింటెనెన్స్ కూడా చాలా హెవీగా ఉంటుందని, మిగతా బ్రీడ్స్తో పోల్చుకుంటే ఈ డాగ్ స్విట్జర్లాండ్ నుంచి రావడంతో దీని వెదర్ కండిషన్స్ కావచ్చు, అది ఉండే క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఉండాల్సి ఉంటుందట. అందుకే 24 గంటలు ఈ కుక్కని ఏసీలోనే ఉంచడం, పైగా హెవీ హీట్కి కానీ తర్వాత ఎక్కువ టెంపరేచర్లను కానీ కూడా ఈ కుక్కలు తట్టుకోలేకపోవడం, అంతేకాకుండా థిక్ ఫర్తో ఉండడంతో దీని మెయింటెనెన్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుందని, ఎప్పటికప్పుడు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అవసరమని, హై ప్రీమియం క్వాలిటీ డాగ్ అవ్వడంతో దీని ఫుడ్ కూడా అంతే కాస్ట్లీగా ఉంటుందని, పైగా ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళాలి అంటే చల్లగా ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ అంటే మార్నింగ్ పూట కానీ లేదా ఈవినింగ్ టైమ్స్లోనే తప్ప డే టైంలో ఇది ముఖ్యంగా మన ఇండియా లాంటి వెదర్ కండిషన్స్లో మాత్రం హీట్ని తట్టుకోవడం చాలా కష్టమట. అలాంటి ఈ డాగ్ని జూనియర్ ఎన్టీఆర్ గారు 4 ఏళ్లుగా ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్న డాగ్ అవ్వడంతో దానికి కావాల్సినట్టుగానే ఆయన దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారట. అలా ఎంతో హెవీ మెయింటెనెన్స్తో ఉండే ఈ మెయింటెనెన్స్తో ఉండే ఈ డాగ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని, మనుషులకి బాగా దగ్గరైపోతుందని, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుందని, చాలా సైకలాజికల్గా ఇంటెలిజెంట్గా ఉండే డాగ్ అట. అలాంటి తన ముద్దుల డాగ్ భగీరా అని పేరు పెట్టుకొని ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న ఆ డాగ్ అకాలంగా కాలం చేసింది. ఇక ఆ బాధని తట్టుకోలేక సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన డాగ్తో ఉన్న క్యూట్ మూమెంట్స్ని షేర్ చేసుకోవడం మాత్రమే కాదు, తన డాగ్ పోయిన ప్లేస్లోనే దానికి ఒక మొక్కను కూడా పెట్టి దాన్ని నీళ్లు పోసి పెంచుతూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి ఓ పక్క సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న ఆయనకి ఇప్పుడు ఒక విషాదం ఏర్పడ్డది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు తనకి బెస్ట్ కంపానియన్ అంటూ తనతో పాటు ఉంటూ తనకి ఎంతో హ్యాపీనెస్ ఇచ్చి తన బగీరా లేదు అన్న బాధ నుండి త్వరగా తేరుకోవాలని మనం కూడా కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం